హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది తెలుగు వ్లాగర్. ప్రజెంట్ నేను గోవాలో ఉన్నాను. గోవాలో మనకేందంటే బడ్జెట్ నుంచి ప్రీమియం వరకు చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. కానీ ఒక బడ్జెట్లో ఒక ప్రీమియం ప్రాపర్టీ దొరకాలంటే చాలా కష్టం అనమాట, దట్ టు సీజన్. అలా నేను జనవరిలో ఒక ప్రాపర్టీ బుక్ చేశాను. ఇమేజెస్ అన్నీ కూడా బాగానే ఉన్నాయన్నమాట. బట్ ప్రాపర్టీకి వచ్చి చూసిన తర్వాత అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు ఇంత తక్కువ బడ్జెట్కి ఇంత ప్రీమియం ప్రాపర్టీ ఎలా వచ్చింది అని చెప్పేసి, దట్ టు జనవరి సీజన్లో అనమాట. సో ఈ ప్రాపర్టీ వ్యూస్ మొత్తం చూపిస్తాను, చూడండి. ఇది రోడ్ నుంచి మనం ఎంటర్ అయ్యే వే అనమాట ప్రాపర్టీ లోపలికి. ఇక్కడ నుంచి ఇంకా ప్రాపర్టీ విజువల్స్ చూపిస్తా, చూడండి. చాలా అంటే చాలా బాగుంది, అందుకే సపరేట్ వీడియో చేస్తున్నా ఈ ప్రాపర్టీ గురించి. ఇక్కడ చూడండి, అసలు మెయింటెనెన్స్ ఫుల్ గ్రీనరీ. ప్రాపర్టీ మొత్తం వైట్ కలర్లో ఉందన్నమాట. ఇదంతా మనకి పార్కింగ్ ఏరియా. చాలానే ఉన్నాయి ఇక్కడ, విల్లాస్ అండ్ ఫ్లాట్స్. ఇది హోటల్ కాదు, మోస్ట్లీ మీకు బుక్ చేసుకోవాలంటే ఎయిర్బిఎన్బి నుంచే బుక్ చేసుకోవాలన్నమాట. చూడండి, చాలా ఉన్నాయి ఆప్షన్స్. ప్రతి దగ్గర కూడా మీకు గ్రీనరీ అండ్ బిల్డింగ్ కలర్ మొత్తము వైట్ కలర్లో ఉంటుంది. ఇక్కడ జిమ్ ఏరియా ఉంది చిన్నది, భలే నచ్చింది నాకు. ఇది పూల్ ఏరియా. విల్లాస్ అయితే కాస్త కాస్ట్ పడుతుందేమో, రూమ్స్ మాత్రం ఈ బడ్జెట్లో ఇంత ప్రీమియంగా ఐఎమ్ డ్యామ్ షూర్ మీకైతే ఎక్కడా దొరకవు. అందులో సీజన్ జనవరి అంటే మంచి సీజన్ అనమాట. హాలిడేస్ చాలానే ఉంటాయి. ఫ్యామిలీస్ అందరూ కూడా డిసెంబర్లో కాకుండా మోస్ట్లీ జనవరిలోనే విజిట్ ఎక్కువ చేస్తారు. సో ఇటువంటి సీజన్లో కూడా మీకు ఈ ప్రైస్కి ఇటువంటి ప్రాపర్టీ దొరకడం నాకైతే కాస్త షాకింగ్గానే ఉంది. అందుకే సూపర్ ఉంది, చాలా బాగుంది అని ఒక ఎగ్జైట్మెంట్ నా మాటల్లో మీకు ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మన రూమ్ చూద్దాం పదండి. ఇది మన రూము. దానికంటే ముందు రూమ్ ఎంట్రన్స్ దగ్గర విజువల్స్ చూపిస్తా, చూడండి. చాలా బాగుంది కదా, నాకైతే ఈ బడ్జెట్లో సూపర్ అంటే సూపర్ నచ్చింది. ఇప్పుడు రూమ్ చూద్దాం. డైనింగ్ టేబుల్ అసలు చాలా ప్రీమియంగా ఉంది. ఇది బెడ్ కమ్ సోఫా, రిఫ్రిజిరేటర్ కూడా పెద్దదే ఇచ్చారనమాట. అండ్ ఈ కిచెన్ ఏరియా కూడా చూడండి, చాలా ప్రీమియంగా ఉంది. ప్రతిదీ కూడా ఇక్కడ హ్యాపీగా మనం కుక్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఓవెన్ ఉంది, కెటల్, వాటర్ ప్యూరిఫైయర్ అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్. అండ్ ఇక్కడ చూస్తే వాషింగ్ మిషన్ కూడా ఉంది. హ్యాపీగా మనం బీచ్కి వెళ్ళి వచ్చి ఏమైనా ఉన్నా కూడా వాష్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు తెలిసి ఇంకా ప్లేట్స్ అన్నీ కూడా ఉంటాయి ఆల్మోస్ట్. అంటే మినిమం ఏం కావాలో కుక్ చేసుకోవడానికి అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వాష్రూమ్ ఉంది ఇక్కడ. బాగుంది వాష్రూమ్ కూడా. స్టార్ హోటల్లో మెయింటైన్ చేసినట్టు ప్రతి చిన్నవి కూడా పెట్టున్నారు, చూడండి. బ్రషెస్ అన్నీ కూడా. అస్సలు నాకైతే నమ్మబుద్ధి కాలేదు. అండ్ ఏసీ కూడా ఇచ్చున్నాడు హాల్లో. ఇది బెడ్రూమ్. అంటే దీనికన్నా సూపర్ హోటల్స్ ఉంటాయి, కానీ అవి మినిమం మీకు పర్ డే అయితే 10,000 అలా ఛార్జ్ చేస్తాయి. ఇంత తక్కువ బడ్జెట్లో నాకైతే ఇంత క్వాలిటీగా ఇంత వెల్ మెయింటెనెన్స్ ప్రాపర్టీ అయితే తక్కువ నాకు తెలిసి. ఇది సిట్అవుట్ ఏరియా, బాల్కనీలో హ్యాపీగా బట్టలు ఆరేసుకోవచ్చు. మేము ఆల్రెడీ ఆరేసేసాం. అండ్ ఇక్కడ బాల్కనీ నుంచి వ్యూ చూడండి, స్విమ్మింగ్ పూల్. చూశారు కదా, సూపర్. అసలు ఈ కర్టన్ కలర్ కాంబినేషన్ నుంచి అన్నీ చాలా బాగా మెయింటైన్ చేశారు. ఐరన్ బాక్స్ కూడా ఉంది. ఇక్కడ కర్టన్ కాంబినేషన్ కూడా చూడండి, చాలా బాగుంది. ఇదేంటంటే ఇంకో ఆప్షను సేమ్ ప్రాపర్టీలో. ఇది కూడా చాలా బాగుంది. 2 మెంబర్స్కి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. మనకి ప్రీవియస్ దాంతో కంపేర్ చేసుకుంటే అన్ని ఫెసిలిటీసు అంత పెద్దది కాదు, కానీ బట్
హోటల్స్తో కంపేర్ చేసుకుంటే మనకి ఇదే చాలా బాగుందన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి 2000 పడింది. నేను ఇక్కడ 1 డే స్టే చేశాను అనమాట. ఇక్కడ నుంచి కూడా వ్యూస్ బాగానే కనిపిస్తాయి, బాల్కనీవి ముందు మీరు చూడొచ్చు. దిస్ ఈజ్ ఆల్సో బెటర్ ఆప్షన్. ఈ ప్రాపర్టీ ఉండేది సియోలియం నార్త్ గోవా. ఇక్కడ నుండి వెగటార్, అంజునా, బాగా అండ్ మోర్జిమ్ బీచ్ ఇవన్నీ కూడా 6 to 8 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటాయి. జస్ట్ ఒక 20 నుంచి 30 మినిట్స్ టైం పట్టొచ్చు అనమాట రీచ్ అవ్వడానికి. అండ్ మన తెలుగు వాళ్ళు అస్సలు విజిట్ చేయరు కొన్ని బీచెస్ లైక్ అశ్వం బీచ్, మందిరం బీచ్ ఇవన్నీ కూడా ఈ ప్రాపర్టీ నుంచే దగ్గర అనమాట కంపేర్ టు బాగా. అండ్ ఇక్కడ రోడ్స్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, చుట్టూరు గ్రీనరీ. నిజంగా ఒక గోవాలో ఉన్నటువంటి ఫీల్ వస్తుందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ కాస్ట్ గురించి మాట్లాడుకుంటే నేను ఎయిర్బిఎన్బి నుంచి బుక్ చేసుకున్నాను. అక్కడ మనకేందంటే సర్వీస్ ఛార్జ్, ట్యాక్సెస్ అన్నీ ఉంటాయి. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ నా దగ్గర ఉంది కాబట్టి మీరు ఇన్స్టాగ్రామ్లో నన్ను రీచ్ అయితే షేర్ చేస్తాను. సో దట్ డైరెక్ట్గా మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి బుక్ చేసుకోవచ్చు. ఈ ఛార్జెస్ ఏమి ఉండవు. అప్రాక్సిమేట్లీ నాకు తెలిసి పర్ డే వాళ్ళు 2500 నుంచి 3000 ఛార్జ్ చేయవచ్చు. సీజన్ని బట్టి అది మారుతూ ఉంటుంది. హ్యాపీగా 3 మెంబర్స్ ఉండొచ్చు అనమాట. సో ఎలా చూసుకున్నా పర్ హెడ్ 1000 కూడా ఎక్కువ పడదు. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్రాపర్టీ. సో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కావాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి, ఐడి డిస్ప్లే చేస్తాను. అండ్ వాళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదు, జస్ట్ నాకు ప్రాపర్టీ నచ్చి వాళ్ళ డీటెయిల్స్ షేర్ చేస్తున్నాను. లేదు మీరు అఫీషియల్గా బుక్ చేసుకుంటారనుకుంటే ఎయిర్బిఎన్బి నుంచి సెర్చ్ చేసి కూడా బుక్ చేసుకోవచ్చు. బట్ అక్కడ ఏంటంటే ప్రాపర్టీ నేమ్ డిస్ప్లే చేయరు, జస్ట్ ఇమేజెస్ డిస్ప్లే చేసి ఉంటారు. చూశారు కదా ప్రాపర్టీ, చాలా బాగుంది కదా విజువల్స్ అన్నీ కూడా. అండ్ లోపల ఫెసిలిటీస్ కానీ ఏమాత్రం 5 స్టార్ హోటల్కి తక్కువ అనిపించలేదు నాకు. అదనమాట ఈ వీడియోలో. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. అండ్ ఇన్ కేస్ ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గోవా చాలామంది చేసే కంప్లైంట్ ఫుడ్ అస్సలు బాగుంటుందని చెప్పి, కానీ చాలా మంచి రెస్టారెంట్స్ ఉన్నాయన్నమాట గోవాలో. అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేయబోతున్నాం. సో నెక్స్ట్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఇన్ కేస్ మీకు మంచి రెస్టారెంట్స్ తెలుసుకోవాలంటే గోవాలో.